వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగాల చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అనంటే మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1,00,000 సబ్స్క్రైబర్స్ అన్నమాట. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియో నచ్చిందనుకోర్రి దోస్తులు, లైక్ చేయుర్రి, అట్లనే మీ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ ఇవ్వుర్రి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 38 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏం చెయ్యాలో అర్థమైతలేదు. కొంపదీసి నా మొగనికి వీడు బాగానే ఎక్కిచ్చి చెప్పినట్టున్నాడు. అందుకే నా భర్త వన్ మాటలు పట్టుకొని నన్ను అద్దు అని అంటుండు. లేకపోతే నా మీద అంత కోపం ఉండకపోయేది. భగవంతా, ఇప్పుడు నా బతుకు ఏంది? వాడు అద్దు అని నన్ను దూరం కొడితే నా పరిస్థితి ఏంది? ఆయనకు నా మీద మనసు కలిగేటట్టు చెయ్యుర్రి దేవుడా. ఆయనను వదిలిపెట్టి నేను బతకలేను. అన్నం తిందుదా? నాకు అన్నమద్దు, ఏదద్దు. అన్నం తిన్నానంటే నడుతుందా? నడువు తిందుపా. దేని గురించో రందెందుకే? ఉంటే ఉన్నోడాయే, పీక్తే వీకినోడాయే. ఏంటమ్మా గంత ఈజీగా అంటున్నావు? నేను చేసుకున్న భర్త ఆయనే నిన్ను అద్దు విడాకులు ఇస్తానంటే నా పరిస్థితి ఏం కావాలి చెప్పు? ఏం చేస్తావు? ఆయనకి గంత బలుపున్నది. నువ్వేం లంగతనం చేసిన దానివి కాపోతివి, దొంగతనం చేసిన దానివి కాపోతివి. వాడేవడో బాడుకోవు. మరి నీ మీద ఎక్కిచ్చి చెప్పినప్పుడు నీ భర్తకు నమ్మకం అనేది ఉండాలే కదా. మరి నా భార్య అసొంటిది కాదురా అని తిరిగి వాడిని 4 తన్నినాక వాడు ఇంకోసారి నీ మొగం దగ్గరకు పోయి చెప్తాడా ఏదున్నా? అదే అమ్మా, మనం ఇసొంటోళ్ళం అని ఎప్పటి నుండో పాట వాడబట్టే ఇప్పుడు అదే నిజమైంది అని ఆయన ఆ భ్రమలోనే ఉన్నాడు. నాకు ఆయనే కావాలమ్మా. తోటి లొల్లి పెట్టుకోనైనా ఏది చేసైనా మంచిదే. విడాకులు నేను అస్సలకే తీసుకోను. ఏ ఆడు అన్నాడు అన్నంత మాత్రాన విడాకులు ఇత్తడా? తీ బిడ్డ. ఏమో అమ్మా, అని మనసు మళ్ళా ఎటు మల్లుతుందో తెలియదు కదా. నేను దగ్గరుంటేనేమో కొంచెం ప్రేమగా మాట్లాడితే ఆయన మనసు కరిగేదేమో. నేనేమో ఇక్కడాయే, ఆయనేమో అక్కడాయే. అమ్మా, నేను ఇప్పుడు పోతానే ఆయన దగ్గరికి. ఇప్పుడు ఈ రాత్రి పోతానంటావు, 8 అవుతాంది. ఆయనే నిన్ను ఉంచుకుంటాడని అనుకుంటానవా? మళ్ళా తిట్టి కొడతాడు బిడ్డ. తిట్టినా కొట్టినా మంచిదే అమ్మా, నేను పోతా. అద్దురా అద్దు, చెప్పింది ఇను. మళ్ళా నిన్ను కొడితే తిడితే అక్కడ ఎవరు చూస్తారు? నేనేమో మొత్తం ఆయన గనబడితే నా మీద ఘోరంగా అదైతాండు. ఆడెట్లా విడాకులు ఇస్తారో నేను చూస్తా. ఏ పెద్ద మనుషులల్లా పంచాయతీ పెడతాడో, ఏ పోలీస్ స్టేషన్ పోతాడో, ఏం చేస్తాడో నేను చూస్తా. ఆడిగిట్లా నీకు విడాకులు ఇచ్చేది ఉంటే ఆస్తంతా నీ పేరు మీద వేసి విడాకులు ఈమను. దానికి కదా 2 ఎకరాలు రాసిచ్చిరు కదా, అట్లనే నీకు ఇల్లు భూమి అంతా రాసిచ్చి విడాకులు ఇచ్చి వాడు ఏనన్నా సావని. అమ్మా, నేను విడాకులు తీసుకోవడానికి రెడీగా లేను గాని ఎట్లయినా వేసి నేను ఇప్పుడు పోతా. మరి ఆయనతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తా. చెప్పుతే ఇనవా? అమ్మా పోతా. ఇష్టమిగా నేను చెప్పుతే ఇనవు నువ్వు. పొయ్యత్త, ఏమైనా మంచిదే. ఇంట్లో మనసున బట్టి పాడైతలేదు. నేను ఒక్కదాన్నేనాయే, వాడు ఒక్కడేనాయే. చేసుకున్న పెళ్ళం మంచిగా ఉంటేనేమో ఇంత పెళ్ళానికి పిల్లలు పుడితే ఇల్లంతా సందడుండేది. అప్పడుసుంది ఇప్పటికి మేమిద్దరమే మిగులుతాన్నాం ఇంట్లో. దేవుడా, ఏందయ్యా ఉన్న ఒక్క కొడుకు రాత ఇట్లా రాసినవు? పెళ్ళమద్దు, నాకు విడాకులు కావాలి, నేను ఒక్కొని ఇట్లనే బతుకుతా అని కొడుకనబట్టే. ఏందే నువ్వు మళ్ళా డైరెక్ట్ ఇంట్లోకే వస్తాను గీ రాత్రి? అత్తమ్మా, నీ కాళ్ళు మొక్కుతా. నేను ఒక్కటే ముచ్చట నీకు చెప్పడానికి వచ్చిన. ప్లీజ్ అత్తమ్మా. ఏంటిది అది? అత్తమ్మ, మీరు అనుకున్నట్టు నేను ఏ తప్పు ఎత్తలేను అత్తమ్మ. ఆ దేవుని మీద ఒట్టు. వాడు నన్ను వశం చేసుకోవాలి. వాడికి నేను అది చెప్పింది వినాలని వాడు మా ఇద్దరిని దూరం చేయడానికి ప్లాన్ వేసి బాబాకు ఏదో చెప్పిండు నా మీద ఎక్కిచ్చి. అంతే తప్పించి నేను ఆయనను ఎందుకు చంపాలని చూస్తే చెప్పు?
నేను తెలిసి తెలియక తప్పు చేసినత్తమ్మా, కానీ మా అమ్మ లెక్క నేను కావాలని అనుకోవడం లేదు. నాకు శ్రీనంటే మస్తు ఇష్టం. నేను శ్రీనితోనే బతుకుతత్తమ్మా. ఏదేమైనా కూడా జీవితాంతం మీతోటే ఉంటా. ఓ నీ ప్లానింగులు, నీ అవ్వ ప్లానింగులు మాకు తెలివై. మేమేమో ఎడ్డోళ్ళం. ఏది చెప్తే అదే ఊ అని ఇన్ని రోజులు అదైనాం. కానీ ఇప్పుడు నా కొడుకు మనసు ఇరిగింది. ఆ మనసును నువ్వు అతకబెట్టలేవే. ఆడు ఎంత చెప్పినా ఇంటలేడు. విడాకులు కావాలి, నాకు అద్దు, అసొంటిది ఆడిది అద్దు అనే పట్టుబట్టిండు. అది ఎన్ని రోజులకున్నా నన్ను చంపుతుందమ్మా, మీకు తెలియదు. నన్ను చంపి నన్ను బొంద పెట్టి అది ఆస్తంతా పట్టుకొని పోతుందనే మాట మాట్లాడుతుండు. అత్తమ్మ, నాకు ఆస్తద్దు, అంతస్తద్దు, ఏదద్దు. నాకు నా భర్త ఉంటే చాలు. అది ముందు నుండి అనుకోవాలి. ముందు నుండి ఆలోచన ఉంటే ఇప్పటికీ పనిచేసేది. కానీ నీకు ఆలోచన లేదు కదనే. ఏమున్నా నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టాలి, దానికి 2 ఎకరాలు ఎట్లు ఇచ్చినావు, దాని దగ్గర పోయి ఉండిపో, పండుపో అని నన్ను ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ప్లీజ్ అత్తమ్మ, ఇప్పుడు ఆయన ఉన్నాడా ఇంట్లో? అవన్నీ గతం అత్తమ్మ. మీరేం చేసినా నేను అదైతే కానీ నన్ను దూరం పెట్టి నన్ను అద్దంటే మాత్రం నేను తట్టుకోలేను అత్తమ్మ. నేను ఆయనతోటి మాట్లాడదామని వచ్చిన. వాడు ఇప్పుడే తిని మీదికి వేండు. నన్ను తిట్టినా మంచిదే, నన్ను కొట్టినా మంచిదే అత్తమ్మ. కానీ ఒకసారి నేను శ్రీనితోటి మాట్లాడతా. అత్తే తిడతాడు, మళ్ళా నన్ను తిడతాడు. నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? తిట్టినా చంపినా మంచిదే. అరే ఇది ఎందుకు వచ్చింది? అద్దంటే ఇది ఇంటలేదు, అన్ని మనశ్శాంతిగా బతకనిత్తలేరు. 3 రోజుల నుండి తలకాయ అంతా పిసలేత్తాంది. పంటే నిద్ర పడతలేదు, తింటే పెయిన పడతలేదు. నా బతికిట్లెందుకు తయారైంది అసలు? ఒక ఆడదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు బాగానే శిక్ష అనుభవించుతాన్నా నేను. అసలైంది ఆ తప్పు ఏయకపోతే అయిపోవు. ఏంది ఎందుకు వచ్చినవే నువ్వు వీడికి? నువ్వు రాకు, అద్దు, నాకు విడాకులు ఇస్తా అని చెప్పినా లేదా ప్రొద్దున్నే? అట్లా మాట్లాడకు శ్రీను, నీ కాళ్ళు మొక్కుతా. నువ్వేం చేసినా కూడా నేను ఏమి అనా. నీకు దండం పెడతారా? నాకు నువ్వంటే ప్రాణం రా. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనురా. నాకు విడాకులు ఇయ్యకురా. అద్దు, నీ లంగేడుపు నీ దొంగేడుపు అవసరం లేదు. నువ్వు నా ఇంట్లోకి వచ్చింది నన్ను నా అవ్వను చంపడానికే నువ్వు వస్తున్నావు. నాకు అన్ని తెలుసు. మీకు ఒగడు పోతే ఒగడు కావాలే. మీకు ఈడ మనుషులతోటి కాదు ప్రేమ. పైసుంటే ప్రేమ ఉంటది మీకు. ఆ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పుతున్నారా? నాకు అట్లాంటి ఉద్దేశం లేదురా. నిన్ను ప్రేమించింది నిన్ను వాడుకొని వదిలిపెట్టడానికి కాదురా బంగారం. నిన్ను కొట్లాడి కోరుకున్నది నువ్వు నాకు భర్తగా జీవితాంతం మనం సుఖంగా ఉండాలని. ప్లీజ్ రా, నీ కాళ్ళు మొక్కుతా, నన్ను దూరం పెట్టకు. నేను ఎప్పటి నుండి మీ అమ్మను నిన్ను మంచిగా చూసుకుంటా. ఏదన్నా తేడా వచ్చిన రోజు నన్ను చంపినా మంచిదే, నన్ను పొడిచినా మంచిదే. మీరు నేను అనుభవించుతారా? ఏ లంగ మాటలు మాట్లాడకే. నీ అవ్వ గురించి తెలియదా నాకు? లేకపోతే నీ గురించి తెలియదా? ఎందుకు అనంటే నువ్వు మొత్తం వేరే అయినావు. నీ అవ్వ మాటలు పట్టుకొని ఏం చేస్తుర్రో నాకు ఎరికే. నన్ను చంపుదామనే ప్లానింగ్ ఎత్తుర్రు. అందుకే ఇంకోన్ని పట్టుకొని కులుకుతున్నవే నువ్వు. ఎప్పుడు పడితే అప్పుడు వానికి ఫోన్లు చేసుకుంటా రమ్మనుకుంటా ఇంట్లో ఉంచుకుంటారు దరిద్రపు ముండలు మీరు. ఇక్కడ నుండి పోతావా లేకపోతే నరికి చంపల్లా? నా కోపం తెప్పియకు. నా కోపం మంచిది కాదు. నువ్వు ఇక్కడ నుండి పోయిన దానివే కావాలి. అమ్మా, దీన్ని ఎవడు రమ్మన్నాడే మీదికి? ఇంట్లోకు ఎందుకు రానిచ్చినావు? నేను అద్దంటా అంటే వినకుంటా అత్తాందిరా. నన్ను అర్థం చేసుకోర్రి ప్లీజ్. నాకు నువ్వు కావాలి. నేను నీతోటే బతుకుతా. నాకు నువ్వు వద్దు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీలాంటిది నాకు పెళ్ళంగా ఉండు అవసరం లేదు. నీకు విడాకులు ఇయ్యాలని అనుకుంటున్నా ఇత్తా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. లేకపోతే నీతోటి సంసారం చేద్దామని నిన్ను నమ్మి ఇంట్లో ఉంచుకున్నాను అనుకో, రేపు నువ్వు మా పానాలే తీసి అవతల పడతావు. నేను చచ్చిపోతే గాని మిమ్మల్ని చంపనేను. ప్లీజ్. వాడు అద్దన్నప్పుడు ఆగరాదే నీకు? నేను ఉండలేకపోతున్నత్తమ్మ ఆయనను వదిలిపెట్టి. మీరన్నా నన్ను కాస్త నమ్ముర్రి. ఆ బాడుకో నా జీవితంలో ఏదో ఒకటి వేయడానికే వచ్చిండు. నీకు మొన్న చెప్పిన కదా, వాడు నా మీద మనసు పడి నాకు నా భర్తను దూరం చేసి వాడు నన్ను ఏదో వేయాలని చూస్తుండత్తమ్మా. అవునా? అయితే ఈ కాకమ్మ కథలు చెప్పకు నాకు.
నేను ఇనేటోన్ని కాదు, నువ్వు నడుచుకోయి నుండి లేకపోతే మెడలు పట్టి బయటకు నూకుతా. నిన్ను చూస్తేనే నాకు అంతా పిచ్చిలేస్తాంది. ఇగో అత్తమ్మ, మీరు నమ్ముతారా నమ్మరా తెలియదు గాని నా మనసులో మాత్రం శ్రీనే ఉన్నాడు. నేను చచ్చేదాకా నా శ్రీతోటే బతుకు. ఈ రోజు నుండి నేను ఒక వారం రోజులు యూత్ అత్తమ్మ. వారం రోజులు మాత్రం నా దగ్గరికి వచ్చి నన్ను తోలుకొచ్చుకోపోతే అత్తవా సావుపో, నువ్వు చస్తే నాకు వచ్చింది లేదు పోయింది లేదు. అవును, అదే అయితది. నిజం చెప్తున్నా నేను. నువ్వు నన్ను నమ్ముతలేవు. నన్ను ఎంత ప్రేమగా చూసుకొని నన్ను నీ ప్రేమలో ఎంత ముంచుకున్నావో ఇప్పుడు వద్దు అని దూరం కొడుతున్నావు కదా. నువ్వు దూరం కొట్టినట్టు నేను నిన్ను దూరం కొట్టలేను. ఎందుకు అనంటే నా మనసు నీకు ఇచ్చేసిన. వారం రోజుల తర్వాత నా పిలుపు ఉండది, నేనుండా. నీ ఇష్టం. వారం రోజులు వెయిట్ చేస్తా. నా గురించి నిజ నిజాలు తెలుసుకో. నేనేమన్నా తప్పు చేస్తున్నానా లేకపోతే ఏం చేస్తున్నా అనేది తెలుసుకొని వారం రోజులల్లో నా దగ్గరికి వచ్చి నన్ను తోలుకొచ్చుకుంటావా? లేకపోతే నువ్వు రాకపోతే మాత్రం నా సావు ఖచ్చితంగా అవుతుంది. ఏ పోయే, నీలాంటోళ్ళు సచ్చినా ఏం కాదు. నీలాంటోళ్ళు ఉంటే భూమికి బరువు. వెళ్తున్నా అత్తమ్మ, ఇక మీ ఇష్టం. అయ్యో ఏంద్రా గట్లంటది? ఓ అమ్మ, గది మాటలు నమ్ముతున్నావే? గది సత్తా అనంటే నువ్వు నమ్ముతున్నావా? అది జావది, వాళ్ళ అవ్వ జావది, వాళ్ళిద్దరు కలిసి ఇంకోలను చంపుతారు. ఏమోరా పిడాత సత్తే మన వీధికి అత్తది. ఎందుకో ఇది ఏడ్తా అంటే నిజమే కావచ్చు, వాడెవ్వడో మీ ఇద్దరిని విడగొట్టడానికే అజ్జేసిండు కావచ్చు అని అనిపిస్తాంది. ఏ కాదే, వానికి అసలు ఏం సంబంధం చెప్పు? వాడు నా దగ్గరకు వచ్చి బాడ పడేంత వానికి ఏం సంబంధం? వండుకోపో చక్కగా డోర్లు పెట్టి ఇక డోర్లు తెరబెట్టి మనుషులు వస్తా అంటే చూస్తానవా? సరే సరే పెడతా గాని. దీన్ని అవ్వ దీన్ని చూస్తేనే నాకంత కింద నుండి మీదికి గాలుతాంది. వేరే ఏవంతోటో మాట్లాడుకుంటా వాడిని ఇంటికి పిలిపించుకుంటా అజ్జెత్తారు ముండరు. ఈ ముండకు నేను ఇంకా ఉంచుకోవాలట. నన్ను చంపుతానే ప్లానింగ్ చేసే ఇష్టది. నేను పొయ్యేస్తలత జాగ్రత్త, 2 days పడుతుంది కావచ్చు. పొద్దున 6 వరకే పోతా అని అన్నారు కదా. ఆ బస్సు మిస్ అయింది. నేను నాకు చెప్పి బంటిగాడే లేవలేడు. ఇప్పుడు ఉంటది బస్సు. నేను పొయ్యేస్తా. చక్కగా మంచిగా అన్నం తినుకుంటా రెస్ట్ తీసుకో, సరేనా? నేను ఫోన్ చేస్తా గానీ చెప్తున్నా. సరేరా, ఎందుకో నువ్వు పోతున్నావంటే నాకు మంచిగా అనిపించలేదు. పని మీదనే కదా పోయేది. చూద్దాం మేడం, మరి 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో. ఎందుకు అనంటే 2 కంపెనీల్లో వేకెన్సీస్ ఉన్నాయట. ఇక మరి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారా ఏం తీసుకుంటారు అనేది అక్కడికి పోయినాక తెలుస్తుంది. ఏం టెన్షన్ తీసుకోకు, నేను ఎటు పోను, తొందరనే వస్తా. సరే అత్తమ్మ, హైదరాబాద్ వెళ్తున్నా. అతను జాగ్రత్తగా చూసుకోండి. అబ్బో అల్లుడు, మేమెందుకు చూసుకోము, మా చూసుకుంటాం తీ. నువ్వైతే పోయిన పని అయితే దాని మీద ధ్యాస పెట్టు. లతకేం కాదు, ఇంటికాడున్న లత ఏమైతుంది, మంచిగానే ఉంటది గాని. సరే అత్తమ్మ, ఇక ఇప్పుడు బస్సు ఉందట, వెళ్తాం. జాగ్రత్త మేడం, ఫోన్ చేస్తా. ఆమె లేడా? లేడు. ఎల్లగో అయ్యా, పోంగరంగా పైలం. సరే సరే, బాయ్ లత. సరే బాయ్. ఇలా ఎన్ని రోజులు పడుతుందట బిడ్డ వచ్చే వరకు? ఏమో అమ్మ, 3 రోజులు అవుతుందో 2 రోజులు అవుతుందో అని అంటుండు. ఇక అక్కడికి పోయిన పని కావద్దా? సరే సరే తీ, స్నానం చేయపోయాను. చేతతి అమ్మ, అంతా ఎట్లనో అయితాంది. కాసేపు ఇట్లా ఒరుగుతా, జరాయినాక ఏత్తా. సరే తీ, గదే మరి బట్టలున్నాయి పిండేత్తా అని. నువ్వైతే పిండిపోయే. హలో మహి, చెప్పే. వెళ్తుర్రా? వెళ్తున్నాం బస్ స్టాండ్ దగ్గరికి. సరేరా, తొందరరా, సరేనా? నువ్వు పోతున్నావు అనంటే నాకు మంచిగా అనిపిస్తలేదురా. నా నుండి ఎటో దూరంగా వెళ్ళిపోతున్నావు అని అనిపిస్తుంది. తొందరనే వస్తా బంగారం. ఎంతసేపు? ఒక 2 రోజులు కళ్ళు మూసుకొని తెరువు, వచ్చేస్తా. ఒకవేళ ఎల్లనన్నా సెటిల్ అయితే మన లైఫ్ అనేది సెట్ అవుతుంది కదా, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా సెట్ అవుతుందిరా. నీ తెలివికి నీ స్టడీకి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ అవుతావు గాని. సరే బంగారం, నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉన్నాక నాకు అంతా మంచి జరుగుతుంది గాని. తిన్నావా మరి? తిన్నా. అదే మరి తిను. అక్కడికి పోయినాక కూడా ఏమన్నా తిను. తింటనే, నువ్వేం టెన్షన్ తీసుకోకు నా గురించి. బంట వస్తాండా? అత్తాండు నడుస్తాండు. సరేరా, కాసేపు పడుకోయే, అంతా ఎట్లా నువ్వు ఉన్నట్టున్నావు. సరేరా, పడుకుంటా. సరే.
మళ్ళీ చేస్తలే. ఆ, ఇప్పుడు వదిలిపెట్టి పోలేదు పాపం, ఏ ఊరికైనా ఏ పల్లెకైనా. ఈరోజు హైదరాబాద్ పోతాంటే అంత మంచిగా అనిపించలేదు. ఏం చేసుడు ఏమో, ఏది మనసున పడతలేదు, మైండ్ మంచిగా ఉంటలేదు. పని కాడికి పోదామని వెళ్ళినా మళ్ళా పోనే బుద్ధి అయితలేదు కదా. ఈ దరిద్రపుది ఏయబట్టి నాకు పెద్ద బాధ అవుతుంది. దీన్ని వదిలించుకోవాలి, లేకపోతే అది నన్ను చంపుతుంది ఏదో ఒక రోజు. ఏం చేసుడు? ఆగో అన్నయ్య, ఇక్కడున్నావు? ఏం లేదు, పనికాడికి పోతా అని వెళ్ళినా ఇడ కూసున్నా, పోవాలిగా. నాన్న నువ్వైతే జాగ్రత్తగా ఉండు జరా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు గాని. ఏం జాగ్రత్త, ఇక దాన్ని వదిలించుకుందామని చూస్తున్నా. అంతేనా? మంచి పని ఎత్తున్నావు. ఆ సొంటి ఆడదాంతోటి కాపురం చేసి మన పానం మనం తీసుకునే బదులు సప్పుడేక మూసుకొని ఇంట్లో మనది మనం ఉన్నది నయ్యం. ఇవాళ రేపు పెళ్ళాం లేకపోతే బతకలేమా అన్న? మంచిదాన్ని చూసుకొని వేసుకోవాలి గాని. అంతే అంతే, అబ్బా వాళ్ళు డేంజర్ గా వాళ్ళు ఉన్నారు నిజంగా. మరిగా నీ అవ్వ నన్నేదో వేయాలని నాకైతే ఊకే ఫోన్లు కొడుతుర్రే అంటే నేను వాళ్ళ మాటలు పట్టుకొని ఇని అదైంది అనుకో, ఇక బిచ్చమెత్తాలే. నా ఉన్న జేబంతా ఖాళీ ఎత్తారు, మంచిగా మళ్ళా నన్ను జాడిచ్చి తంతరు. అవునవును, కొంచెం జాగ్రత్తగా ఉండు. అలా ఫోన్ వత్తాంది, ఈ ఫోన్ల మీద ఫోన్లు ఎత్తారే అంటే ఊకే. ఏందో మాట్లాడు. హలో, నువ్వు ఏడున్నవురా? నా బిడ్డ ఏడ్చేది ఏడుతాంది. ఎందుకు ఎడుతుంది? ఎందుకు ఏడుతుంది అని అంటే నువ్వు వేసిందేమన్నా చిన్న పనారా? దొంగబాడుకో, అది దాని మొగం దగ్గరికి పోతే వాడు అద్దంటద్దు అని అంటాడట, ఇక సత్తా అని అంటుంది. నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే మొత్తం సత్తా అంటాందా? ఓర్ దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు? నేనేమంటానా, నువ్వేం మాట్లాడుతున్నావు? దొంగ బాడుకో, సిగ్గుందారా? నువ్వు ఏవటి నా జీవితం నాశనం అయిపోయిందిరా. వారం రోజులల్లా నా సావు అవుతుంది. నా భర్త గిట్ల నన్ను నమ్మి ఇంట్లోకి తీసుకోపోతే మాత్రం నీ పేరు రాసే నేను చెప్తా. నా భర్తకు ఎట్లయినా చేసి నువ్వు ఈ నిజం చెప్పాలి, చెప్తున్నా. నాకు ఇప్పుడు కుదరది, నేను తర్వాత ఇట్లా చూస్తా. తర్వాత ఎందుకురా చూసేది? నువ్వు ఎంత తొందర ఎత్తే అంత మంచిది. లేదు అనంటే కుక్క సావు చెప్తావు. నేను నీ పేరు రాసే సత్తా. ఏ అద్దద్దు, గంత పని చేయగాని టైం చూసుకొని చెప్తా, వస్తా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మళ్ళీ చేస్తా. ఓకే, బయటున్నా. కిందట ఆళ్ళేనా? ఏ ఆళ్ళే, నీ అబ్బా పొద్దున్న నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే లిఫ్ట్ ఎందుకు చేస్తలేవు, నేను చచ్చిపోతానంటాందట శ్వేత. వీళ్ళేందే అన్న నాతోటి తరిగిర్రు. దొంగముండలకు కావురం బాగున్నది తమ్మా, నువ్వు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ ఇంటికి ఓకు. రా 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 అని సావదొప్పుతారు. ఇప్పుడు కాదు, కొంచెం అయినాక చూస్తానంటే లేదు ఇప్పుడే రా అని అంటారు. నన్ను ఏదో ఒకటి వేసి అజ్జెత్తా అని చూస్తుర్రు కానీ నేను దేనికి సందిత్తలేను కదా, అందుకే వాళ్లకు భయం చోచుకుంది. మరి వీడు సందిత్తడా ఇయ్యడా ఏం చేస్తాడని. ఇష్టముండరు, నన్ను గట్టనే బక్రా చేసిర్రు. గదే అన్న, సరే తీయే, నాకు పని ఉండి నేను పని మీద పోతున్నా, వీళ్ళేమో రా రా అని అనబట్టే. ఈ పని నువ్వు చేసుకో, వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి ఓకు. సరే. ఏం నటిస్తారే, మీకు ఆస్కర్ అవార్డు ఇయ్యాలనే మీ పర్ఫార్మెన్స్ కు. వీణ్ణి పడతారు, అటు నా దగ్గరకు వచ్చి నటన చేస్తావు. నన్ను చంపాలన్న ప్లాన్ వేసి నన్ను చంపుతీగా వీణ్ణి పట్టుకొని ఉండొచ్చు అని ప్లాన్లు ఎత్తారే మీరు. నాకు అర్థమైంది, కానీ మీ ప్లాన్లకు నేను లొంగేటోన్ని కాదు. దొంగ ముండరు, ఇల్లు చేయబట్టి నేను మంచి ఆడపిల్లను దూరం చేసుకున్నా. ఛీ, నేను చేసిన మొదటి తప్పు అదే. ఈ దొంగ ముండలకు ఓడిపోతోడు కావాలనా అయితే? ఎట్లన్నా చావని. ఓ మల్లక్క, మనం వచ్చి ఈడ కూసుంటే నరసవ్వ ఎల్లుతనే లేదు కదా. ఓ నర్సే, ఏం చేస్తానవే? ఏమో, అది పొయ్యి మీదేమో పెట్టినా అని ఉరికింది. అత్తది అని. నీకంటే పని లేదు, నరసమ్మకు పని తీరద్దా ఏంటి? ఓ, మాకు పని లేకనే ఉన్నావా? తియ్యి, మా పని చేసుకొని వచ్చే నిమ్మలంగా ఈడ కూసున్నాము. నువ్వు ఒక్కరోజన్న కూర వేయవు పోసవ్వా? ఎందుకేయాలి? నువ్వు గిట్లా కూరగాయ తోటలకే ఈ కూరగాయలు తెచ్చి గిట్లా నాకు ఇస్తానవా ఏంటి? లేకున్నా కూడా నువ్వు నిన్న భలే గమ్మత్ మాట్లాడినావు కదా, దాన్ని ఇట్టం ఉన్నట్టు అనబడుతుంది. అనకపోతే నేను గట్ల భయపడేదాన్ని కాదు. ఎవతే సొంటిదా అనేది నాకు మా ఎరికే.
వాళ్ళ ముంగట్నే ముఖం మీదనే ఎత్తెత్త నేను. ఇట్టి సంపుతరే పోసవ్వా సాటుకు. ఆ తిడతది ఇట్టంతి. ముసలోడు ఇంటి పక్కకే ఉంటాడు గాని వాళ్ళకి బుద్ధి చెప్పవా పెద్ద మనిషివై ఉండి? నేను చెప్పుతే ఇంటరా? నా చేతులున్న కట్టి అందుకొని నన్ను చంపుతారు. ఏం తినాడుసావా? ఇంటి ముంగట కూసోని పిట్టకెట్టినట్టు చూస్తాను. నువ్వేమో ఇంట్లోకే వెళ్తలేవు. పప్పు పోపు పెట్టినా ఏం చేయాలి? ఎందుకే గీ టైం అవుతుంది ఇంకా తినలే? తిన్నావు సలన ఉంటే పోపన్నము వేసుకున్నావు తిన్నావు. ఇన్ని బియ్యం కడిగినా కూరండి ఎడబెట్టినా. ఇక మన నర్సయ్య అత్తే బియ్యం టక్కన పెట్టి తినచ్చని. ఇక మళ్ళా ముచ్చట కూర్చుంటే అట్లే కూసోబుద్ది అవుతుంది. సమ్మ వచ్చిందా ఇటు? మళ్ళీ ఏం కథ అయిందట? ఏమో ఏం కథ అయి పాడైందో మనకే వేరక. అంతేనా ఏ నర్సవ్వా? ఏమో మరి ఇటు మొగ అయితే రాలేదు సమ్మక్క. అవు ముసలోడా ఇంటికాడ వాతావరణం ఎట్లుంది? నేనేమన్నా వాతావరణం చూసే శాకారనా? నాకేమెరకనవ్వా? ఓ చాల్తి నీకు అన్నెరికే. అవు నాకేమెరక పాడైంది. నన్నెవరుగా అంటారు? ముసలోడు అయినావు నిన్ను కాంతారా ఇంకా? నువ్వు పడుసు అనివాయే. మరిగా అగో అనంగానే సమ్మక్క వస్తాంది. ఇప్పుడే నిన్న అత్తన్నవవ్వా. దా నన్నెందుకు ఆజ్ చేసిర్రే? తిన్నరాయే? ఆ విన్నావు. నీ కొడుకు ఉన్నాడా ఎటన్నా వేయండా? ఏటు పోతాడే? పనికాడికి పోయిండు. దొంగ బొడ్డి రాత్రి వచ్చింది మళ్ళా ఏడ్తాంది నరసవ్వ. నేను ఎసొంటి దాన్ని కాదు, నేనే తప్పు ఏత్తలేను, నాకు నా భర్త కావాలనుకుంటా విలవిల ఎడవబట్టింది. ఇక నా కొడుకేమో పో అని దూరం కొట్టిండు. అయ్యో మరి నీ కోడలు నిజమే చెప్తాంది కావచ్చు. నీకేమెరకనే నిజం చెప్తాందని? వాళ్ళ మనసులో ఏం పాడైందో. అవ్వనైతే జింగిరి బింగిరి జిక్కాంగరి అనుకుంటా ఎట్లే గుర్తాంది. కొంచెం మన సిగ్గు అనిపిత్తలేదేమే? నా బిడ్డది రోడ్డు మీద పడ్డది అని. వాళ్ళకు అవి ఉంటాయిపోవు కదా సిగ్గులా? సిగ్గు లేకనే అట్లా రోడ్డు మీద ఎక్కుతారు. కొడుకు ఇప్పుడు బాధపడతాండు. ఒక మంచి అమ్మాయిని ఈ దరిద్రం ముండల వల్ల దూరం చేసుకున్నా అని. అవునే సమ్మక్క, పోరికి విడాకులు ఇయ్యకున్నా అయిపోవు. ఇప్పుడు విడాకులు ఇస్తే ఏంది గాని మళ్ళా నీ కొడుకును పట్టుకపోయి ఆయనత పొల్లను ఒప్పించుకొని ఆయనత ఆ పొల్లనే తెచ్చి పెట్టుకోయే. దీనికి విడాకులు ఇచ్చి ఆ పొల్లకి వేసిన 2 ఎకరాలు ఇళ్ళకే ఉంటది, ఈ ఉన్నాస్తంతా ఇళ్ళకే ఉంటది. నువ్వు అంటున్నావు గాని పోసవ్వా, అది వస్తుందా? మొన్న పోయి అంటేనే నువ్వు ఇంకోసారి నీ కొడుకు జోలు తీయకు అని అన్నది. నువ్వు మాట్లాడింది వేరుంటది, నీ కొడుకు మాట్లాడింది వేరుంటదే. ఊకోతి పోసావా? నువ్వు భలే చెప్తావు. ఏందే నన్ను ఊకో అంటావు? నేను చెప్పింది నిజమా కాదా? ఆ పొల్లకు మళ్ళా పెళ్లి కావాలంటే కట్టం కదా. 2వ పెళ్లి అంటే ఎవ్వడు ముందుకు రాడు. అదే వీళ్ళే ఇద్దరు మంచిగా కలిసి ఉంటే అయ్యే పోతుంది కదా. అయిపోతుంది. ఒక్కసారి మనసు తిరిగినాక ఆడి చేస్తుందా? ఈ ముసలోడు మూతి నాక అన్నే పెడతాడేమే. గబ్బ ఆసనత్తాంది. తానం చేసినవా? నీ లెక్క బట్టలిప్పి బట్టలు వేసుకుంటాన్న, తానం చేస్తలేను. ఏమో పక్కకాన్నే మూతి పెడితే వాసన వస్తుందంట రాదా? మీదనెవడబడితే వాడు జరుగు. మీది గమ్మతున్నది లొల్లి. ఇక పోషవది నడుస్తాంది రాజ్యం. ఊరంతా పోషవ చేతుల్నే ఉన్నది. అవు బరాబరే. అందరు నేను చెప్పిందేనా బట్టే. అరే బంటిగా, నాకు హైదరాబాదు రాబుద్ది అయితలేదురా. ఎందుకు రావాలి? ఎందుకు రాబుద్ది అయితలేదు? అతను వదిలిపెట్టి రావాలనంటే మనసు ఒప్పుతలేదురా. అరే వారి, నువ్వు మనసు ఒప్పుతలేదని ఈయన్నే ఉన్నావనుకో, నీకు ఏం పని చేస్తావు? ఎట్లా పైసలు సంపాదించుతావు? మనం చదువుకున్న స్టడీ బట్టి మన జాబ్ ఏందో మనం వెతుక్కోవాలి. దానికి హైదరాబాద్ కాదు, ఎంత దూరమైనా పోవాలి. అతను చూడకుండా ఎప్పుడు ఉండలేదు కదరా. ఫోనే ఉండే, వీడియో కాలే ఉండే, చేసుకోరాదా? ఏం వీడియో కాల్ రా? ఎంత అయినా వీడియో కాల్ అనేది వేరే ఉంటది, దగ్గరున్నది వేరే ఉంటది. ఇక ఓరా మరి, నువ్వు రాకపోతే నేను ఒక్కోని బస్సు ఎక్కి పోతా. ఏ ఊకోరా, మళ్ళా తిడుతుంది పోతే. ఎందుకు పోలేదు, పోతాయి పోవు కదా అంటది. అట్లా నువ్వు అనబడితివి, ఇట్లా నువ్వే అనబడితివి. మంచిగా జాబ్ చేస్తే మంచిగా లత నువ్వు సెటిల్ కావచ్చు కదా, హైదరాబాద్లోనే సెటిల్ కావచ్చు. నీకు హైదరాబాదే పడదేం బ్రో, మరి జాబ్ అత్త ఎట్లరా? వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటా, లేదనంటావా? ఇక ఆడే జాబ్ చేసుకుంటా, నెలకొకసారి మన ఊరికి వచ్చిపోతా. ఓ బాగానే ప్లానింగ్లు ఉన్నవుతి. ఆ డాడీ ఫోన్ చేసిండు అత్తుర్రారా అని. ఇక చెప్పినా అత్తున్నామని. మంచిగా మన గురించి వంట చేసి పెడతారా, పోయినాక కుమ్ముడే. ఇక మా అమ్మ అయితే నన్ను చూడక బాగా రోజులు అవుతుంది పాపం. నువ్వు తినడానికే కదరా ఇప్పుడు పోతా అనేది.
అరే మా ఇంటికి పోతాన్నాం రా, బయటకు పోతున్నామా? ఏమో తీరా నాకంత మనసు ఒప్పుతలేదు. మనసును ఒప్పించుకో. నీ నీలేదు నాలేదు, ఆగు పోవాలే. అమ్మా నువ్వు ఆయనను వదిలిపెట్టే. ఎవరిని వదిలిపెట్టమంటున్నావు? ఆ అంకుల్ని ఇంటికి రాకుమని చెప్పే. ఆ అంకుల్ అత్తనే అంతా బయట ప్రపంచమంతా వేరే పాట వాడుతుర్రు. ప్రపంచం గురించి నాకు అనవసరం, నీకు కూడా అనవసరం. ఏమో అమ్మా నువ్వు ఏవట్టి ఇప్పుడు నా మొగడు కూడా నన్ను అద్దు అని అంటుండు. నువ్వు గవన్ని ఆలోచించకు బిడ్డ, ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. నిన్ను అద్దు అన్నంత మాత్రాన వదిలిపెడతాడు అనుకుంటున్నావా? వదిలిపెడితే మనం ఊకుంటామా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని తినకుండా ఉంటే ఎట్లా పడైతుంది? స్నానం చేద్దూపా, స్నానం చేసి తిందూపా. నాకు తినాలని లేదమ్మా. అవు బిడ్డ, పీక్తే వీకంతి, వదిలిపెడితే వదిలిపెట్టంతి. మన గురించి ఆలోచించని వాళ్ళ గురించి మనం ఆలోచించుడు ఎందుకు? బుర్ర ఖరాబు చేసుకునుడు ఎందుకు? మన గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళతోటి ఉంటే మన లైఫ్ మంచిగుంటది కదా. అంటే నీకే అర్థం కావాలే. అమ్మా నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకే, సక్క పోయి నుండి. సరే నీ ఇట్టం గాని, నేను చెప్తే నువ్వు వింటావా? వినవు. అయ్యో దేవుడా, తినాలని లేదు, ఏం చెయ్యాలని లేదు. నా భర్త నన్ను ఉంచుకుంటాడా లేకపోతే అద్దు అని వదిలేస్తాడా? ఈ టెన్షన్ తోటే అంతా పిచ్చిలేస్తుంది. ఉన్నరా ఇల్లు ఏం చేస్తారో కనబడుతుందేమో అని వచ్చినా గాని బయటకు వెళ్తుందా? నువ్వేంది ఈడా? నీ బిడ్డను చూడబుద్దయ్యి వచ్చినా. నేను చూస్తావు నా బిడ్డను? నా బిడ్డ బాధపడతాంది, ఏడ్తాంది. నువ్వు వాళ్ళ భర్తకు ఏం చెప్పినవు? అయ్యో ఆంటీ, వాళ్ళ భర్తకు నేనెందుకు చెప్తా? నేనేం చెప్పలేదు. నేనే నీ బిడ్డను అద్దనే అనుకుంటుండు. లేదు లేదు, నువ్వు ఏమో ఎక్కిచ్చి చెప్పినావు గాని నీకు నా బిడ్డ మీద మనసు అయితే అది మరి దానికి పెళ్ళయిందని నువ్వు వదిలేయాలి గాని గిట్లా మొగడు పెళ్ళాలని విడదీస్తావా? నేనేం విడదీయలేదు. నీ బిడ్డ మస్తు అందంగా ఉంటది. నీ బిడ్డ మీద మనసు పడ్డది నిజమే. కానీ నీ బిడ్డ ఒప్పుకున్నప్పుడే నేను ఏదైనా అని ఫిక్స్ అయినా తెలుసా? నీ బిడ్డను గింత ప్రేమించుతానా? నీ బిడ్డ నన్ను పట్టుకొని ఉండక మంచిగా చూసుకుంటా అని అంటున్నా కదా. ఏ గాన్నేమన్నా పట్టుకొని ఊలాడుతాంది. ఈ మాట నాతోటి అన్నావు గాని దాంతో గిట్లా అనేవు. చెప్పందుకొని చీపురందుకొని చంపుతుంది. ఇంటి ముంగటికి నువ్వు రాకు, నడువు. వీడు అటేటో పోతానన్నాడు. వీడిని ఫోన్లు చేసి మనసున పట్టక ఇటు రప్పించుకున్నట్టున్నారు. ఏ నీతోటే అంటన్నా ఆంటీ. ఆగు ఓ శ్రీను, నువ్వు ఆగు. ఆగు అన్నా. అటేటో పోతున్నా అంటివి కదా. ఇక ఫోన్ చేసినాక ఇటు వచ్చినా. చెప్పురా, నిజం చెప్పిగా నా అల్లునికి నువ్వు నిజం చెప్పు. అవురా ఓ బాడుకో, నువ్వు ఎందుకు వచ్చినావు నా ఇంటికి? ఎవరి గురించి వచ్చినావు? దేనికోసం వచ్చినావు? నా బిడ్డ గురించి నువ్వేం ఎక్కిచ్చి చెప్పినావో నా అల్లునికి చెప్పు. నువ్వు అంత ఓవర్ యాక్షన్ వేయాల్సిన అవసరం లేదు. ఇవరిదాకా మెల్లగా మూతిలో మూతి పెట్టుకొని మాట్లాడి నేను రాగానే నోరు బాగలేస్తాంది. ఈయనకు చెప్పిర్రా మా అల్లునితోటి గిట్ల చెప్పు అని. ఏమెందుకు చెప్పినాం రా? అవురా చెప్పినామా? చెప్పలే. నువ్వు వచ్చిండా అమ్మా? శ్రీను, ఇప్పుడు వీన్ ముంగట్నే నేను నిజం చెప్పి పిత్తా. ఏ పోవే, అవసరం లేదు. నాకెవ్వరు నిజాలు చెప్పినా కూడా నేను నమ్మేటోడిని కాదు. చెప్పురా దరిద్రుడా, నేను నిన్ను ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్నానా? నువ్వు దేని గురించి వచ్చినావురా? నా భర్తను నన్ను కలుపు, నా భర్తను కొంచెం బెదిరియ్యి అని మిమ్మల్ని మా నాన్న పిలిచిండు. సరే అని మీరు పైసలు తీసుకున్నారు. ఆయన మత్తులో నువ్వు నన్ను ఏదో వేయాలని చూస్తే నేను నిన్ను తిట్టినా లేదా? నువ్వు నా మీద మనసు పడ్డి నా ఇంటికి అత్త అంటే నాకు నా భర్త ఉన్నాడు వేస్ట్ గాని నిన్ను తిట్టినా లేదా? నువ్వు ఇచ్చిన పైసలు ఇయ్యు అన్ననా లేదా? ఏంది నీ భర్తను బెదిరియమన్నావా? ఓ అమ్ములు, నువ్వు అన్ని కథలు అల్లకు. నాకు ఎవడెసొంటుడు ఎవతి ఎసొంటిది అనేది అన్ని తెలుసు. నిజం శ్రీను, నిజం. వీడు నిజం చెప్తాడు. ఇప్పుడు చూడు, నీకు నాకేం సంబంధం ఉందిరా? అసలు నువ్వెవనివిరా? అవ్వ బిడ్డలు చించుకొని వరినా కూడా నాకు అవసరం లేదు. అల్లేంద్రా లొల్లి? ఇగో చూడమ్మా, నా సందర నేనత్త అంటే నన్ను ఆపిర్రు. వీడు ఇక్కడనే ఉన్నాడు నేను వచ్చే వరకు. ఇక వానితోటి ఒరుతుర్రు. నీకు నాకేం సంబంధం లేదని చెప్పు అని. అవురా ఓ బాడుకో, నిజంగానే నీకు నా కోడలకు సంబంధం ఉన్నదా రా? ఏం సంబంధం ఉన్నది? ఏం సంబంధం లేదు. ఫోన్ చేసి ఊకే రమ్మంటారు వీళ్ళు నన్ను. మరి ఎందుకో తెలియదు. నీవు గుంజుగాను అని నిన్ను ఫోన్ చేసి రమ్మంటున్నావు.
నువ్వు నన్ను నా భర్తను విడదీయాలనే పెద్ద ప్లాన్ వేసుకొని మమ్మల్ని ఇట్లా ఎత్తున్నావురా. నీకు నా మీద మనసైంది, నన్ను దోసుకోవాలని, నా భర్తను నాకు దూరం చేయాలని చూస్తానావు. ఓ ఇక అందంగల్ల పిట్ట, ఈ పిట్ట పోత దొరకదని. అస్సలకే కాదు, నాకు నీ మీద మనసు ఎందుకైతుంది? చూసినావా నే శ్వేత, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడదామనుకున్నా కూడా నిజం అనేదే గెలుస్తుంది ఎప్పుడైనా. నా కొడుకును రాంగపోంగా ఆపుకుంటా నా కొడుకు తలకాయ ఎందుకు తింటారే? నా కొడుకును ఏం చేస్తా అనుకుంటారే? నీ కొడుకు చచ్చిపోతే ఆస్తంతా మీద పెట్టుకుంటారు కావచ్చు సమ్మక్క, అందుకే ఇట్లా చేస్తారు. ఏ పోషి, నువ్వు మధ్యలకు రాకు. నీకేం సంబంధం ఉందని మధ్యలకు వస్తానవే? ఏ రవి, ఇది నా ఊరు, నా కథ. నువ్వు మధ్యలో వచ్చిందని మధ్యలోనే వీకాలే. గీసోంటి కథలు పడితే ఈ ఊరోళ్ళం ఊకోవడానికి లేదు. అరే ఏం కథలు పడతానవే నీ కాండ్లు మాండా? నీ నోట్ల పెండగా నొర్రకు నాతోటి. అత్తమ్మ నిజం చెప్తున్నా, నేను వీనికి నాకు ఏం సంబంధం లేదు. వీన్ని చెప్పందుకొని 4 చంపితే నిజ నిజాలన్నీ బయటపడతాయి. నువ్వు నన్నెందుకు చంపుతావు? అయినా నన్ను చంపడానికి నువ్వెవరు? ఓర్ని అవ మీ తీటకు మీరు నన్ను రమ్మంటారు, మళ్ళీ నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టి ఏందో మొగునికి చెప్పు అంటే నీ మొగనికి నేను ఏం చెప్పాలి? చంపుతా అని ప్రాణేశ్వరని చెప్పాలా? లేకపోతే నిన్ను పొట్టు కొట్టి కాలువల పడేయమన్నారని చెప్పాలా? నిన్ను నీ అవ్వను చంపి ఆస్తంతా వాళ్ళ పేరు మీద వేసుకుంటారని చెప్పాలా? ఓ రావులే బాడుకో, ఎవరన్నారా ఈ ముచ్చట్లు? ఎవరు చెప్పిర్రా నీకు ఈ ముచ్చట్లు? నీ దినాలు ఎయ్య, నీ సావు ఎయ్యా. మీరేసిన ప్లాన్లే చెప్తానా? నా ఇల్లు లంగలే, నువ్వు అస్సలకే నమ్మకు. నిన్నేదో ఒకటి వేయాలనే చూస్తుర్రు. నీ అవ్వ నన్ను పిలిచింది, ఇప్పుడు నాకు ఫోన్ చేసిర్రా లేదా నీ ముంగట్నే? అవును, ఫోన్లు వేసిర్రు. దొంగ బాడుకవును తిట్టి నిజం చెప్పిద్దామని నేను ఫోను ఏమన్నా అమ్మను, అంతే తప్పించి నేనేదో వేయాలని కాదు. అంటే వీడు నీకు మా గురించి ఎక్కిచ్చి చెప్పుతాడన్నమాట. ఎక్కిచ్చి చెప్పాల్సిన అవసరం ఏంది? అసలు ఈ పిల్లి మూతోడు ఎవడు? నేను ఎప్పుడు ఊర్లా చూడకపోతిని. ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడి నుండి పిలిపించుకున్నారు నిన్ను? నాది ఇదే ఊరు, కానీ నాకు ఈ వాడకట్టే తెలియదు. వీళ్ళు ఫోన్ చేసి నాతోటి మాట్లాడి రమ్మన్నాకనే నాకు ఈ వాడకట్టు తెలుసు. అవునే ఓ బొడ్డి, అమ్మంటివి గెలికిత్తివి, మళ్ళా నీ మొగన్ని గెలకబడితివి. ఇదేం పద్ధతి? గెలికిచ్చింది నువ్వు చూసినావా పోసి? కనబడతలేదా రోడ్డు మీదనే? పోసి అంటానవేందే? నీ అవ కొండి జుట్టు కడి ఎత్తా. నీ జుట్టు కొరుగుతామేమేమో మంచోళ్ళను షెడ్డోళ్ళని చేస్తావు. ఓ నీ మంచితనం ఆవులవోను, కొద్ది మంచితనమా అనే? మొగని చంపిన మంచితనం, మొగని చంపి అలా వారేసింది మంచితనమా? నువ్వు చంపింది నువ్వు చూసిన అవే బొడ్డి, ఊరంతా అదే పాట పాడతారు మీ కాన్లు మాండా. అప్పుడే కబో అన్న నువ్వు వీళ్ళతోటి ఏం తిరువల్లి? ఓ గడ్డపోడు పోతాండు నీ కాన్లు మాండా. ఏ ఆగురా, నువ్వు నిజం చెప్పురా. నిజాలు చెప్పినా కదా, ఇంకేం నిజం చెప్పాలి? నన్ను బుట్టల పడటానికి ట్రై చేస్తారు రవ్వ బిడ్డలని చెప్పాలా? వామ్మో, వీడు నిజమే చెప్తాండి ఇప్పుడు అందరి ముంగట. ఆ బిడ్డకేమో గాని అవ్వకు బాగా తీటున్నది. పోపిలగా ఇళ్ళ బుట్టలో పడేవు, నేను మొత్తం ముంచుతారు, ఆయన తెల్ల కొడతారు. అవునవును, ఎవరిని ముంచినవే? నువ్వు బాగా మాట్లాడతానవు. నువ్వు నడురా శ్రీను, ఇంటికి నడువు చక్కగా. ఇళ్ళతోటి లొల్లేంది నీకు? దా, నువ్వు అద్దు అనుకున్నప్పుడు అద్దు అనుకున్నట్టే ఉండు, దానికి విడాకులు ఇచ్చి పారే. నాకెందుకు విడాకులు ఇయ్యని అంటున్నావు అత్తమ్మ? నేనేం చెయ్యలేదు అత్తమ్మ, వాడు ఉన్నాడు కదా, వాడిని 4 గట్టిగా తలిగిద్దాం, తలిగిచ్చినాక వాడే నిజం చెప్తాడు. ఇప్పుడు చెప్పినాయన్ని నిజాలే, అబద్ధం ఎందుకు చెప్తా? రే పురుగుల పడి పోతావురా నువ్వు. పోతా మిమ్మల్ని వేసుకుంటే మీతోటి మాట్లాడితే పోయినట్టే. ఇష్టముండరు పాయమ్మపా. పోతావు, నాకు నువ్వు కావాలి. నీకెందుకే నేను కావాలి? నన్ను ముంచినవే నువ్వు, సర్వం అప్పుల పాలు చేసినవే, నన్ను రోడ్డు మీద ఇడిచిపెట్టిర్రే మీరు. లేదండి, మీ కాలు మొక్కుతానండి, ఆడు చెప్పేది అన్ని అబద్ధాలు. ఆ పోరి బుక్కెడు తింటలేదు, తానం చేయమంటే ఎత్తలేదు. ఏందయ్యా మాకీ రంది? నా పోరేమో నీ మీద పాన వెళ్ళగొట్టుకుంటాంది. నువ్వేమో మంది మొగల మీద పాన వెళ్ళగొట్టుకో. అంది మొగల్లేవలే, వాళ్ళు రాంగ చూసినవే నా ఇంట్లకు. ఆడవాడు ఉన్నాడు కదా, పొడుగోడు తెల్ల బట్టలు వేసుకొని వస్తాడు కదా, వాడు ఎప్పుడు ఇళ్ళనే వచ్చురాయే ఎల్లుడాయే. వచ్చిన వాళ్ళందరు గట్టినే ఉంటారా పోసి? వానికి నీకు జమాన్ నుండే నడవబట్టే కథలు. నాకెందుకు పోసక్క, ఆగు. ఆ బిడ్డరా, నీ తలకాయ నాశనం చేసి వీళ్ళు నిన్ను చంపాలని చూస్తారు. నిజంగా నువ్వురా? ప్లీజ్ నేను జరగా, నేను నీ ఇంటికే అత్త, నీ దగ్గరే ఉంటా.
నిజం చెప్తున్నా, నాకు వాడు ఎవడో తెలియదు, వానితోటి నాకు ఏ సంబంధం లేదు. ఓ శ్వేత, ఈ మెడల తాలి కట్టిండు, నువ్వు పోయి ఆ ఇంట్లో బరాబర్ ఉండు, నీకు ఆ హక్కు ఉన్నది. ఎంత మెడలు పట్టి బయటకు నూకినా కూడా నువ్వు రాకు. ఎక్కదక్క అయితే పోలీస్ స్టేషన్ కోదాం. అవునా, పోతారా? పోర్రి. కొడుకుకి ఇష్టం లేనప్పుడు నీ బిడ్డ వచ్చి ఎట్లుంటది? ఆ బిడ్డను మాయ చేసి మంత్రం వేసి అజ్జేసిర్రు. ఇప్పుడు నా బిడ్డ అంటే ఇష్టం లేదంటే నేనెందుకు ఊకుంటా? ఓ మాయ వేసిర్రు, మంత్రాలు వేసిర్రు అంటానవా? నువ్వు మందు పెట్టి అందరిని మలుపుకుంటావు, మేమట్లా కాదు. ఓ లవిడి, నీ జోలికి ఎవడొచ్చిండే? అమ్మా నువ్వా? నేను పీట్టకేట, నీ జోలికి ఎవడొస్తాండే? నీ నోట్లు ఎవడేలు పెడతాండు? పోసక్కపా, అటువంటి బొడ్లనే ఆడోళ్ళు ఆడ కూసోని చూస్తారు కానీ దీని దగ్గరికి ఎవడత్తలేడు. ఆ బిడ్డ కూడా వత్తది. ఓయే శ్వేత, నువ్వు వెనుకవో. నరుకుతా గొడ్డలు అందుకొని. అవ్వన్నరకాలే, బిడ్డను కాదు. ఈ పోషికి బగ్గ మాటలు వస్తానే ఏమే నా ఎంబడ పడతానవు? ఓ నువ్వు సక్కని పూసవని నీ ఎంబడ పడతాననే చిత్రాలు ఆడదానా? అదే నేను చెప్పినా కదా, వారం రోజులు టైం ఇస్తున్నా. వారం రోజులల్లా నువ్వు నన్ను వచ్చి తీసుకుపోయినావు అనుకో సరే, లేదు అని అంటే నా సావు ఖచ్చితంగా చూస్తారు మీరు. ఆ బిడ్డకి ఏదన్నా అయితే ఊరోళ్ళందరినీ ఆ లేచి తొక్కిపిత్తా. ఓ మాదొక్క పిచ్చిరవుతి మేరముఖం పెట్టుకొని అందరికి డ్రెస్సులు ఎత్తంది, ఇంకా డ్రెస్సులు. ఓ నీ అందరికి జబ్బల జాకెట్లు వేసుకొని తిరుగుతలేవా అనే సంకలాన్ని బయట పెట్టి? కొడతలావిడి నువ్వు కుక్కలకిత్త పోయే పోసి. ఓ నువ్వే కుక్కలతోటి పో. మా అన్ని దొరకబట్టి 4 దన్నపోతివేమే, తన్ని నిజం బయట పెడితే అయ్యే పోవు. వాడు ఆగుతుండానే, ఏకంగా ఉరుకుడే ఉరకబట్టే. ఓ పిల్లగా, ఆ అడక్కలు ఉరకంటే నువ్వు ఎందుకు అడున్నావు? సప్పుడే కానుండి వెళ్ళిరాక. ఏం చేయాలి నన్ను ఆపిర్రాడా? అమ్మ నాకు ఇడు ఉంటే నన్ను టార్చర్ చేస్తారే. ఓ వారం 10 రోజులు నేను ఏడికన్నా పోతా, నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. ఉండబుద్ధి అయితే లేదని ఎటు పోతావు కొడుక? వాళ్లకు భయపడి పోతావా? అట్లా భయపడి పోతే నాకు భయపడిపోయిర్రని అవ్వ బిడ్డలు ఊర్లా ఆట ఆడతారు. ఏమో అమ్మా, నాకు పిసరెత్తాందే రోజు. ఈ లొల్లేంది, ఈ కథ ఏంది? నీ అవ్వ నన్ను బుక్కెడు కూడు కూడా మనసున పట్టనిత్తలేరు. అసొంటి ఆడిదని నాకు తెలియకపాయనే ముందుగాల. ఆగిరావా? సొచ్చుడు ఎల్లుడు, సొచ్చుడు ఎల్లుడు. నీ అవ్వ మాట కూడా విన్నావా? నీ అవ్వను పొట్టు తిడుతీవి, దాని చుట్టూ తిరుగుతీవి, ఉన్నదంతా పైస కోల్పోతివి. ఇప్పుడు మంచిగున్నదా? అదంతా మందు ప్రభావం వల్ల నా కొడుకు అట్లా చేసిండు గాని, లేకపోతే నా కొడుకు అసొంటోడు కాదు గాని. ఇప్పుడు చూసినావా ఎట్లే గుర్తుర్రో? అవ్వ తీరు బిడ్డ, బిడ్డ తీరు అవ్వ. గదే ఛీ. ఏందే పోసవ్వ ఇది? ఈ ఊర్లో మేము బతుకుతామా సత్తామా ఈ లొల్లిలకు? ఏ కొడుకును పట్టుకొని పో, ఏటన్నా ఓ 4 వద్దులు. ఎటు పోవాలి? ఏం కథ? ఏ లత దగ్గరికి ఓ, ఆడ ఓ 2 రోజులు ఉండిరా పోర్రి, ఏమైతాంది? నేనంటే పోతే నన్ను ఉంచుకుంటారు గాని నా కొడుకు అత్తే ఉంచుకుంటారా? పోసక్క తరిమి కొడతారు వాళ్ళు కూడా, గీడెందుకు వచ్చిండని. ఓసారి పోతే తెలుస్తుంది కదా. పోయిరారి. ఆ పొల్ల మనసు మొత్తం మరి ఎట్లుందో, నీ కొడుకు మనసు అంతా అటే మళ్ళినట్టుంది. నాకు చూస్తే అదే అనిపిస్తాంది. అంతేనా? సరిపోదామని ఏమంటాడు? రాత్రికి వెళ్ళంట. అను అని. చెప్పమ్మా. ఏమైంది బిడ్డ? ఏం ఆలోచిస్తాను? ఏం ఆలోచిస్తలేనే, చెప్పు. నా బతికేంది ఇట్లా తయారైందని బాధ అనిపిస్తుంది. ఏ పోనీతి బిడ్డ, ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ మైండ్ ఖరాబు చేసుకోకు. ఏమో అమ్మా, నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది. నాకు ఈ ఊర్లో ఉండాలని లేదు. ఈ లొల్లి లేంది, కథ లేంది, కొన్ని రోజులు ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది. నన్ను వదిలిపెట్టి నువ్వు పోతే నా పరిస్థితి ఏంది బిడ్డ? అదే అమ్మా, అందుకనే ఆలోచించుడు అవుతుంది. అవు కొడుక, లత దగ్గరికి పోయేద్దామా? ఓ 2 రోజులు ఉండేద్దామా? నువ్వేం మాట్లాడుతున్నావే అమ్మా? వాళ్ళు నన్నెందుకు ఉండనిత్తరు? నీ అవ్వ, నేనేం ముఖం పెట్టుకుని రావాలి? నన్నంటే మా ఉండనిత్తరు గాని నిన్ను ఉండనియరు బిడ్డ. కరెక్టే. మరి ఇక నన్ను ఉండనిత్తరా నీ పిచ్చి గాని? అయితవే గాని ఓసారి పోయి చూసేద్దామా లతను? చూసుడెందుకే? గట్టిగానే చూసేద్దాం, ఎట్లున్నది మరి ఏం కథ అనేది వాతావరణం చూసేద్దాంపా. నిన్ను చూస్తే మరి లత ఎట్లా ఫీలింగ్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారు అనేది చూసేద్దాం. అని చూస్తే తిడతారే. ఏం తిట్టారా? గదే తిడతారా? ఏం మాట్లాడతారో చూద్దాం. రేపు పొద్దుగాల పోదామా? ఏమో, నాకు భయం అవుతుంది. గాలింటికి నేను వచ్చి ఏం చేయాలనే? నీ అవ్వ ఉన్న నమ్మకం కాస్త పోగొట్టుకొని దానికి విడాకులు ఇచ్చినా.
ఏదో చూడబుద్ధి అయింది వచ్చినవని అందాంరా, రేపు పొద్దున పోయేద్దాం. సరే సరే పోదాం తి. నాకు కూడా ఎందుకు ఆమెను చూడాలనిపిస్తుంది. అంటే నా కొడుకుకు దాని మీద పానం కొట్టుకుంటుందా అయ్యింది. ఆ దేవుని దయ వల్ల నా కోడలకు కూడా నా కొడుకు మీద పానం కొట్టుకొని అది మాతో నత్తే మంచిగుండు. దీన్ని ఎట్లనో ఒక అట్లా విడదిద్దును. పానం కొట్టుకుంటుందా? ఏమోనే చూడాలని అనిపిస్తుంది. సరే బిడ్డ, రేపు పొద్దుగాల లేచినాకనే పోదాం, చూసేద్దాం. సరే సరే పండుకో, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. సరే. ఇక చూసిర్రా దోస్తులు, కథ ఎటు నుండి ఎటు పోతాందో. మీరు తొందర లాగేయకుండా తొందర కంప్లీట్ చేయుర్రి, వేరే సిరీస్ స్టార్ట్ చేయుర్రి అని అన్నారు కాబట్టి కొన్ని మ్యాటర్స్ కొన్ని క్లిప్స్ అనేటివి మేము స్కిప్ చేసి చూపిస్తున్నాము. అయితే ఒక సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ ఏంది అని అంటే, ఇప్పుడు ఆమెను అసలు లత మహేష్ ని పెళ్లి చేసుకుందా లేదా, ఇప్పుడు హ్యాపీగా ఉంటుందా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉంటే మిమ్మల్ని స్టోరీ ఎందుకు తీయమన్నది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి అందరికి. ఇక దోస్తులు సిరీస్ అయితే చూస్తూ ఉండి ఆమె ఎందుకు తీయమన్నది, మేమెందుకు తీస్తున్నాం ఈ స్టోరీ అనేది అయితే మీకు చెప్తూ ఉంటాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.